బాపట్ల జిల్లా అప్పికట్ల దగ్గర సర్కార్ ఎక్స్ప్రెస్ రైలులో జరిగిన దోపిడీ కేసులో రైల్వే పోలీసులు కీలక పురోగతిని సాధించారు. భవారియా గ్యాంగ్ కు చెందిన ప్రధాన నిందితుడు ముఖేష్ ను రాజస్థాన్ లో అరెస్టు చేశారు. మరో 4 నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగుతోంది. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపారు. అవసరమైతే నేరస్తులపై కాల్పులకి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. సాయి కృష్ణ అనే కానిస్టేబుల్ మీద అదే మీ అందరికీ తెలిసిందే, గత నెల జూన్ 14-15 నైట్ అప్పికట్ల వద్ద సర్కార్ ఎక్స్ప్రెస్ని ఏసీపీ చేసి అలారం చైన్ పుల్లింగ్ చేసి అప్పుడు గుర్తు తెలియని దుండగులు ట్రైన్ని ఆపి S3, S6 కోచెస్లో 2 స్నాచింగ్లు చేసుకొని సుమారు 75 గ్రాముల బంగారంను స్నాచ్ చేసుకొని డ్యూటీలో ఉన్నటువంటి ఎస్కార్ డ్యూటీలో ఉన్నటువంటి సాయి కృష్ణ అనే కానిస్టేబుల్ మీద, అదేవిధంగా ఫుడ్ పెట్రోలింగ్ పార్టీ వెపన్ పార్టీస్ మీద, మరి అడ్డొచ్చినటువంటి ప్రయాణికుల మీద రాళ్లతో, క్యాట్ బాల్తో, కత్తులతో హత్యా ప్రయత్నం చేసే క్రమంలో వారు పారిపోవటం. తర్వాత మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే శ్రీ సత్యేష్ బాబు ఐపీఎస్ గారి డిఐజీ రైల్వేస్ ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల మేరకు ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని ఎంతో కష్టమైనటువంటి టెరైన్ ముద్దాయిలందరూ కూడా రాజస్థాన్కి చెందినటువంటి 6 ముద్దాయిలుగా గుర్తించి సుమారు పాకిస్తాన్ బోర్డర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముద్దాయిల ఏరియాలో మన జీఆర్పీ, ఆర్పీఎఫ్ సుమారు 5 బృందాలుగా గాలింపు చర్యలో భాగంగా నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఈ కేసులో A2 అయినటువంటి ముఖేష్ అలియాస్ లక్కన్ అనేటువంటి A2 నేరస్తుని, ఈ కేసులో కీలకమైన నేరస్తుని మనం అరెస్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, గత నెల జూన్ 14-15 నైట్ అప్పికట్ల వద్ద సర్కార్ ఎక్స్ప్రెస్ని